వెల్కమ్ టు దివ్య ఫ్యాషన్ డిజైనింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే, మెడ దగ్గర మనము ఎన్ని రకాలుగా ఫినిషింగ్ చేస్తాము అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తున్నానండి. ఈ వీడియో అనేది కొత్తగా టైలరింగ్ వర్క్ నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఓకేనా? మనము మెడ అనేది మనం కుట్టాలి అనుకున్నప్పుడు ఫినిషింగ్ అనేది చేయడం జరుగుతుందండి. ఎన్ని రకాలుగా మనం ఫినిషింగ్ అనేది చేస్తామంటే, ఒకటి వచ్చేసి ఈ విధంగా మనము క్రాస్ పీస్ అనేది అయితే వేయడం జరుగుతుందండి. ఓకేనా? ఇది రౌండ్ మెడ కాబట్టి క్రాస్ పీస్ వేస్తామండి. అదే స్క్వేర్ మెడ అయితే స్ట్రైట్ పీస్ వేసుకుంటాము. అలాగే మనము 3 మూలల మెడ అనేది ఉంటుంది కదండి, డైమండ్ నెక్ ఉంటుంది కదా, ఆ మెడ అనుకోండి, దానికి కూడా మనం స్ట్రైట్ పీస్ అనేది వేయడం జరుగుతుంది. ఓకేనా? ఈ మెడ పట్టి అనేది మనము 1.5 ఇంచు పట్టి లేదా 1 ఇంచు పట్టి అనేది అయితే తీసుకుంటామండి. కొంతమంది 1.5 ఇంచు వెడల్పుతో పట్టి అనేది తీసుకుంటారు. రౌండ్ మెడకి అయితే క్రాస్ పీస్ తీసుకుంటాము. స్క్వేర్ మెడ 3 మూలల మెడ అయితే మనము స్ట్రైట్ పీస్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. అంటే మనం 1 ఇంచు లేదా 1.5 ఇంచు వెడల్పుతో ఒక పీస్ అనేది తీసుకొని ఈ విధంగా మెడక్ అనేది వేసుకుంటాం అనమాట. ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి ఇదే విధంగా వేయడం అనేది అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా మనం ఈ యొక్క పీస్ అనేది వేసుకొని, ఈ యొక్క మెడపట్టి అనేది వేసేసుకొని, సన్నని మెడపట్టి అనేది వేసేసుకొని ఫినిషింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? ఈ రకంగా మనం వేస్తామండి. ఇంకొకటి ఏంటి అని అంటే, మనము ముందు మెడ కిందకి పెట్టుకొని వెనకాల మెడ ముందు మెడ కంటే కూడా పైకి పెట్టుకోవాలి అనుకున్నప్పుడు, అంటే మనం ఒక రెడీమేడ్ టాప్స్ ఉంటాయి కదండి, రెడీమేడ్ స్టైల్ టాప్స్ ఉంటాయి కదా, ఈ టాప్స్ అన్నిటికీ కూడా ఏంటి అంటే మ్యాక్సిమం మనకి ఇదే విధంగా సన్నని పట్టి అనేది అయితే వేయడం అయితే జరుగుతుందండి. ఓకేనా? కాబట్టి మనం ముందు మెడ కిందకి పెట్టుకొని వెనకాల మెడ పైకి పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా అయితే మనము వేసుకోవచ్చు అనమాట మెడపట్టి అనేది. ఓకేనా? రెడీమేడ్ టాప్స్ అన్ని కూడా మాక్సిమం మనకి ఇలానే స్టిచ్చింగ్ అనేది జరుగుతాయండి. ఎక్కువగా ఏంటి అంటే రౌండ్ నెక్ అనేది ఉంటుంది అనమాట. ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్ అనేది ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా మీరు కుట్టాలి అనుకున్నప్పుడు ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్ అనేది పెట్టేసుకుంటే సరిపోతుందండి. లేదు మీరు స్క్వేర్ నెక్ పెట్టుకోవాలి అనుకుంటే ఫ్రంట్ బ్యాక్ కూడా స్క్వేర్ నెక్ అనేది పెట్టుకోవాలన్నమాట. మీరు 3 మూలల మెడతో ఒకవేళ పెట్టుకోవాలి అనుకున్నట్లయితే, అంటే డైమండ్ నెక్ పెట్టాలి అనుకుంటే ఫ్రంట్ మాత్రమే డైమండ్ నెక్ పెట్టేసుకొని బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ పెట్టుకుంటేనే బాగుంటుంది చూడడానికి. ఓకేనా? ఈ విధంగా అయితే మనం ఫినిషింగ్ అనేది తీసుకొస్తామండి. ఇంకొక రకంగా మనం మెడ దగ్గర ఫినిషింగ్ ఎలా చేస్తాము అంటే, ఇంకో రకంగా మనము మెడకి ఫినిషింగ్ అనేది ఎలా తీసుకొస్తాము అని అంటే, లైనింగ్ క్లాత్ని రిటర్న్ తిప్పుకోవడం అండి. అంతే. అంటే ఫస్ట్ మనము ఒరిజినల్ క్లాత్ అనేది పెట్టేసుకొని దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టేసి మనము లోపలికి లైనింగ్ క్లాత్ అనేది రిటర్న్ తిప్పి పైన మనం పై కుట్టు అనేది వేసుకోవడం అనమాట. ఓకేనా? ఇక్కడ మనం కుట్టేటప్పుడు ఏంటి అని అంటే, ఇలా లైనింగ్ క్లాత్ని రిటర్న్ తిప్పి కుట్టుకునేటప్పుడు ఏంటి అని అంటే, మనం మెడపట్టి అనేది వేయాల్సిన అవసరం అయితే ఉండదండి. చాలా మంది ఇలా కూడా కుట్టుకుంటూ ఉంటారనమాట. ఈ విధంగా కూడా మనం ఒక రకంగా మనము మెడకి ఫినిషింగ్ అనేది అయితే చేసుకోవచ్చు. అయితే మనము మెడ పట్టి అనేది సపరేట్గా ఏమీ వేయకుండా జస్ట్ మనము ఇలా లైనింగ్ క్లాత్ని మాత్రమే రిటర్న్ తిప్పి కుట్టాలి అనుకున్నప్పుడు, ముందు మెడకైనా సరే వెనకాల మెడకైనా సరే ఇలా మనం కుట్టాలి అనుకున్నప్పుడు ఏంటి అని అంటే, మనకి నీట్ ఫినిషింగ్ అనేది కనిపించాలి అని అంటే ఈ విధంగా కుట్టినప్పుడు ఎప్పుడైనా సరేనండి, మీరు తీసుకునేటువంటి ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉంటుందో ఆ క్లాత్ అనేది బాగా మందంగా ఉండాలన్నమాట. ఒరిజినల్ క్లాత్ అనేది బాగా మందంగా ఉండింది అనుకోండి, అలాంటప్పుడు మీరు ఈ విధంగా లైనింగ్ క్లాత్ని రిటర్న్ తిప్పి కుట్టుకోవచ్చు. ఓకేనా? ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. అప్పుడే మీకు ఏమవుతుందంటే మెడ దగ్గర ఎక్కడ కూడా ముడతలు అనేటివి రాకుండా నీట్ ఫినిషింగ్ అనేది అయితే చూసుకోగలుగుతారు. అది కూడా ఏంటి అని అంటే, మీరు రకరకాల నెక్ డిజైన్స్ పెట్టకుండా జస్ట్ ఓన్లీ రౌండ్ నెక్ కానీ స్క్వేర్ నెక్ కానీ 3 మూలల మెడ వరకు అయితే ఈ విధంగా అయితే ట్రై చేయొచ్చండి. అలా కాకుండా మీరు ఏదైనా సరే ఒక నెక్ డిజైన్ పెట్టి క్లాత్ని రిటర్న్ తిప్పాలి అనుకున్నట్లయితే మీకు ఆ డిజైన్ అనేది కరెక్ట్గా కనిపించకపోవచ్చు అనమాట. కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా? కాబట్టి నేను చెప్పేది ఏంటి అని అంటే, ఒరిజినల్ క్లాత్ అనేది కొంచెం మందంగా ఉంది అనుకున్నట్లయితే మీరు రౌండ్ నెక్ వరకు మీరు ఈ విధంగా రిటర్న్ అయితే తిప్పుకొని కుట్టుకోవచ్చు అండి. ఇబ్బంది అయితే ఉండదు. ఈ రకంగా కూడా ఏంటి అంటే మనం నెక్ దగ్గర ఫినిషింగ్ అనేది అయితే తీసుకురావచ్చు అనమాట. ఓకేనా? ఇంకో రకంగా మనము నెక్ దగ్గర ఫినిషింగ్ అనేది ఎలా తీసుకురావచ్చు అని అంటే, పేపర్ క్యాన్వాస్ పెట్టండి. ఓకేనా? చూడండి, ఇక్కడ లోపల మనం పేపర్ క్యాన్వాస్ అనేది పెడతామండి. పేపర్ క్యాన్వాస్ మనం పెట్టాము అంటే తప్పకుండా కూడా మెడపట్టి అనేది అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. దీన్ని వచ్చేసి మనం మెడపట్టి అని అంటాం. ఓకేనా?
ఇప్పుడు మనం పేపర్ క్యాన్వాస్ పెట్టి కుట్టాలి అనుకున్నప్పుడు మనము లైనింగ్ డ్రెస్కైనా పెట్టుకోవచ్చు అండి, లైనింగ్ డ్రెస్ లేకుండా అయినా పెట్టుకోవచ్చు. అంటే ఫస్ట్ మనం మామూలుగా ఒరిజినల్ క్లాత్ అనేది మాత్రమే తీసుకొని, అంటే కొన్ని డ్రెస్సులకి మనము లైనింగ్ అనేది వేసుకోం కదండి, లైనింగ్ లేకుండానే కుట్టుకుంటాం కదా, అలాంటి బట్టలకి కూడా ఏంటి అంటే మనం ఈ పేపర్ క్యాన్వాస్ పెట్టి మెడపట్టి పెట్టేసుకొని కుట్టుకోవచ్చు అనమాట. లేదు అనుకున్నట్లయితే మనము ఒరిజినల్ క్లాత్ తీసుకొని లైనింగ్ క్లాత్ తీసుకొని ఆ లైనింగ్ క్లాత్ మీద ఈ విధంగా మన ఈ పేపర్ క్యాన్వాస్తో మెడపట్టి అనేది పెట్టుకొని కుట్టుకోవడం అనేది అయితే జరుగుతుంది అనమాట. ఇలా కుట్టడం వల్ల ఏంటి అంటే మనకి నీట్ ఫినిషింగ్ అనేది అయితే ఉంటుందండి. ఇందాక నేను ఏదైతే చెప్పానో మీకు ఓన్లీ క్లాత్ని రిటర్న్ తిప్పుకొని కుట్టుకోవడం, అంటే లైనింగ్ క్లాత్ని మాత్రమే రిటర్న్ తిప్పి కుట్టడం కంటే కూడా ఈ విధంగా ఎప్పుడైతే మనం పేపర్ క్యాన్వాస్ పెట్టుకొని కుట్టుకుంటామో అప్పుడు మనకి ఏ నెక్ డిజైన్ అయినా సరే మనకి నీట్ ఫినిషింగ్తో కనిపిస్తుంది అనమాట. ఓకేనా? కాబట్టి మనం తప్పకుండా కూడా ఏంటి అంటే ఏదైనా సరే ఒక నెక్ డిజైన్ అనేది మనం కుట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ పేపర్ క్యాన్వాస్ పెట్టి కుట్టడం అనేది అయితే చేయండి. ఈ పేపర్ క్యాన్వాస్ పెడుతున్నాము అంటే తప్పకుండా కూడా మనం మెడపట్టి అనేది అయితే పెడతామన్నమాట. ఇలా మనం కుట్టుకోవడం వల్ల ఏంటి అని అంటే మనకి మెడ దగ్గర స్టిఫ్గా ఉంటుందండి, ఎక్కడా కూడా ముడతలు అనేటివి రావు. మనం ఎలా అయితే కటింగ్ చేసి కుడతామో అదే విధంగా మనకి నెక్ డిజైన్ అనేది అయితే కనిపిస్తుంది. ఇంకోటి ఏంటి అంటేనండి, మీరు ఈ పేపర్ క్యాన్వాస్ పెట్టి కుట్టాలి అనుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఏంటి అంటే ఒరిజినల్ క్లాత్ మీద కానీ లైనింగ్ క్లాత్ మీద కానీ నెక్ డిజైన్ అనేది కటింగ్ చేసుకోకూడదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒరిజినల్ క్లాత్ మీద కానీ లైనింగ్ క్లాత్ మీద కానీ మనం తీసుకునేటువంటి మెడపట్టి క్లాత్ అనేది ఉంటుంది కదా, దాని మీద కానీ ఎప్పుడు కూడా ఏంటి అంటే మనం నెక్ డిజైన్ అనేది కటింగ్ చేసుకోకూడదు. కేవలం మనం పేపర్ క్యాన్వాస్ మీదే నెక్ డిజైన్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఎందుకు అంటే పేపర్ క్యాన్వాస్ మీద కటింగ్ చేస్తే వచ్చినంత నీట్గా నెక్ డిజైన్ కటింగ్ అనేది క్లాత్ మీద కటింగ్ చేస్తే రాదండి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఈ పేపర్ క్యాన్వాస్ మీదే కటింగ్ అనేది చేసుకోవాలి నెక్ డిజైన్ అనేది. దీన్ని బేస్ చేసుకొని మనం మెడపట్టి పెట్టేసి డ్రెస్ మీద పెట్టుకుంటాం కాబట్టి మనకి నీట్గా ఫినిషింగ్ అనేది అయితే కనిపిస్తుంది. ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. మీకు నీట్ ఫినిషింగ్ రావాలి అనుకున్నట్లయితే ఈ విధంగా మీరు పేపర్ క్యాన్వాస్ పెట్టి కుట్టుకోవచ్చు అనమాట. ఏ నెక్ డిజైన్ అయినా సరే మనం ఈ విధంగా పేపర్ క్యాన్వాస్ పెట్టి కుట్టాము అని అంటే మనకి నీట్ ఫినిషింగ్ అనేది అయితే కనిపిస్తుంది, ముందు మెడకైనా వెనకాల మెడకైనా. ఓకేనా? ఇంకో రకంగా మనము ఎలా మెడ దగ్గర ఫినిషింగ్ తీసుకొస్తాము అంటే ఇది కూడా రెడీమేడ్ స్టైలేనండి. రెడీమేడ్ టాప్స్ మీరు చూసినట్లయితే చూడండి, ముందర వచ్చేసి మనకి అంటే ముందు మెడ వైపున వచ్చేసి మనకి ఈ విధంగా ఇలా పేపర్ క్యాన్వాస్ పెట్టేసి మెడపట్టి పెట్టేసి ఇలా కుట్టడం అనేది అయితే జరుగుతుందన్నమాట. వెనకాల మెడ దగ్గర చూసుకున్నట్లయితే ఇలా క్రాస్ పీస్ అనేది అయితే వేస్తారండి, ఇలా సన్నని పట్టి అనేది అయితే వేయడం అనేది అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? ఈ విధంగా అయితే మనకి స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అండి. ఓకేనా? అంటే మీరు ముందు మెడ వచ్చేసి కిందకి పెట్టాలి, వెనకాల మెడ వచ్చేసి పైకి పెట్టుకోవాలి అనుకున్నట్లయితే తప్పకుండా కూడా ఏంటి అంటే వెనకాల మెడకి ఈ విధంగా మనం పట్టి అనేది పెట్టుకోవాలండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వెనకాల మెడకి మనము పైకి పెట్టుకొని ముందు మెడకి మనం కింద పెట్టుకోవాలి అనుకున్నట్లయితే వెనకాల మెడకి తప్పకుండా కూడా ఇలా సన్నని పట్టి అనేది పెట్టాల్సిందే. ఇలా కాకుండా మనము పేపర్ క్యాన్వాస్లు పెట్టి అలా కుట్టడం అనేది అయితే జరగదండి. అలా అని చెప్పేసి మనము క్లాత్ రిటర్న్ తిప్పి కుట్టుకున్నా కూడా మనకు అంత మంచి ఫినిషింగ్ అయితే ఉండదన్నమాట. కాబట్టి తప్పకుండా కూడా ఏం చేయాలి అని అంటే మనం ఈ విధంగా సన్నని పట్టి అనేది వేసుకోవాల్సిందే. మ్యాక్సిమం ఏంటి అని అంటే మనం రౌండ్ నెక్ అయినా పెడతాం, లేకపోతే స్క్వేర్ నెక్ అయినా పెట్టుకుంటాం. కాబట్టి ఏ నెక్కైనా సరే మనము ఈ విధంగా పట్టి అనేది పెడతాం అనమాట. రౌండ్ నెక్ అయితే క్రాస్ పీస్ తీసుకుంటాము, స్క్వేర్ నెక్ అయితే స్ట్రైట్ పీస్ అనేది తీసుకుంటాం ఈ విధంగా. ఓకేనా? చూడండి, ఇలా ముందు వచ్చేసి మీ ఇష్టం అండి. ముందు వచ్చేసి మీరు రౌండ్ నెక్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకా ఏ నెక్ డిజైన్ అయినా పెట్టుకోవచ్చు. మీరు ఏది పెట్టుకున్నా సరే ఏంటి అంటే ముందు మెడకి ఈ విధంగా పేపర్ క్యాన్వాస్ పెట్టి మెడపట్టి అనేది పెట్టేసుకొని వెనకాల మెడ దగ్గరికి వచ్చేసరికి ఈ విధంగా వచ్చేసి సన్నని పట్టి అనేది కూడా మనం వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కూడా మనం కుట్టుకోవచ్చు అండి. ఎప్పుడు ఈ విధంగా మనం కుడతామంటే ముందు మెడ వచ్చేసి కిందకి పెట్టుకొని వెనకాల మెడ వచ్చేసి పైకి పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే ఈ విధంగా మనం కుట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? అలా కాకుండా ముందు మెడ కిందకే పెట్టుకొని వెనకాల మెడ ముందు మెడ కంటే కూడా కిందకి పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇందాక నేను చూపించాను కదండి, పేపర్ క్యాన్వాస్ పెట్టి ఆ విధంగా ముందు మెడకి వెనకాల మెడకి కుట్టుకోవడం అనేది అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా అయితే మెడ దగ్గర మనం ఫినిషింగ్ అనేది అయితే చేయడం జరుగుతుందండి. ఓకేనా? ఈ వీడియో అనేది కొత్తగా టైలరింగ్ వర్క్ నేర్చుకునే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి. ఓకేనా? అంటే మనం మెడ దగ్గర ఎన్ని రకాలుగా ఫినిషింగ్ అనేది తీసుకొని రాగలుగుతాం అనే దాని గురించి అయితే ఈరోజు నేను మీకు వివరంగా చెప్పానండి. ఓకేనా? వీడియో మీకు నచ్చితే తప్పకుండా దివ్య ఫ్యాషన్ డిజైనింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.